ఆగండి 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 ఎక్కడికి వెళ్తున్నారు? వజ్రపాటి ఫ్యామిలీ ఫంక్షన్లో ఉండాలని చెప్పా కదా. ఫంక్షన్లో ఉండాలంటే జగదాత్రి కూడా ఇంట్లో అందరిలా కొత్త చీర కట్టుకోవాలి కదా. రామ్మ, వచ్చి శారీ సెలెక్ట్ చేసుకో, వచ్చి శారీ సెలెక్ట్ చేసుకో, వచ్చి శారీ సెలెక్ట్ చేసుకో. మీరేమంటున్నారో నాకేం అర్థం కావట్లేదు మావయ్య గారు. బాబాయ్ మీరు కూడా వజ్రపటి ఫ్యామిలీ అని చెప్తున్నారు. మీరు ఫంక్షన్లో ఉండడం బాబాయ్కి ఏ ఇబ్బంది లేదని చెప్తున్నారు. యో మరిది, ఏంది అమ్మి చెప్తా ఉండేది నిజమేనా? కాదని చెప్పండి బాబాయ్. నువ్వు కూడా వాడిని ఇంట్లో మనిషిగా చూడడం లేదని చెప్పు. నీ దృష్టిలో వాడెప్పటికీ ఇంటి శత్రువే అని చెప్పు. మన మంచి కోరేవాడు మన శత్రువు ఎలా అవుతాడు యువరాజ్? ఈ కుటుంబం మనం వాడిని శత్రువుగా చూసాం, కానీ వీడు ఏ రోజు మనల్ని శత్రువుల్లా చూడలేదు. వాళ్ళిద్దరినీ మనం ఎంత ద్వేషించినా మనకు తిరిగి ప్రేమనే ఇచ్చారు. కానీ ఒక్కసారి కూడా నేను ఈ ఇంటి వాడినే కదా, నన్నెందుకింత కష్టపెడుతున్నారు అని అడగలేదు. అదిరా వీళ్ళ సంస్కారం. మన కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడ్డ వాళ్ళు, మన కష్టానికి అడ్డు నిలబడే వాళ్ళని మనం దూరం చేసుకోవడంలో అర్థమే లేదురా. చూడు యువరాజ్, నా మాట విను. నువ్వు కూడా ఒకసారి వాళ్ళని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. అప్పుడు నీకు వీళ్ళల్లో ఉన్న స్వార్థం మోసం కాకుండా ప్రేమ మాత్రమే కనిపిస్తుంది. మీరు చెప్తుంది నిజమో కాదో అర్థం కావట్లేదు మావయ్య గారు. కళ్ళ ముందే జరుగుతున్నా అంతా కలలా ఉంది బాబాయ్. మీరు నన్ను అర్థం చేసుకుంటారని అస్సలు అనుకోలేదు. మీలో వచ్చిన ఈ మార్పు చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది బాబాయ్. అవునానా, మీరు ఇన్ని రోజులు అన్నయ్యని జగదాత్రిని అర్థం చేసుకోకుండా వాళ్ళని తిట్టిన ప్రతిసారి మేం చాలా బాధపడ్డాం. జగదాత్రి సిస్టర్, రాయి లాంటి మా మావ మనసునే నీ ప్రేమతో కరిగించేశావు. నువ్వు నిజంగా సూపర్ సిస్టర్. యో అల్లుడు, సాలిచ్చి నీ సంబడం. యో మరిది, ఏంది ఇట్ట మారిపోయి ఉండవు? అంటే ఏంది ఇప్పుడు కేదారు ఈయన కొడుకని ఒప్పుకుంటా ఉండవా ఏంది? అందరు ముందుకు పోయి నిజం చెప్తానంటావా ఏంది? అది చెప్పాల్సింది నేను కాదు వదినా, అన్నయ్య 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 అన్నయ్య. ఇప్పటికైనా అందరి ముందు నిజమేంటో చెప్పు. ఈ సమస్యని ఈ రోజుతోనే ముగించేద్దాం. ప్లీజ్ మావయ్య గారు, ఇప్పటికైనా ఈ నిజం మీ 4 గోడల మధ్యలో అయినా మీరు నిజాన్ని ఒప్పుకోండి. కేదార్నిలా ఇంకొకసారి ఇలా ఎవ్వరూ వేలెత్తి చూపించకుండా చేయండి. నిజం చెప్పండి బాబాయ్. నువ్వు నిజమే చెప్తావో నీ మనసులో ఉన్నదే చెప్తావో నాకు తెలియదు బా. కానీ ఏం చెప్పినా నువ్వు చెప్పబోయే మాటతో ఈ కుటుంబ భవిష్యత్తు ఆధారపడి ఉందని మాత్రం మర్చిపోబాకు.
చెప్పండి మావయ్య, కేదార్ మీ కొడుకే అని మీరు ఒప్పుకుంటున్నారా? మీరు ఒప్పుకుంటున్నారా? మీరు ఒప్పుకుంటున్నారా? మీరు ఒప్పుకుంటున్నారా? మీరు ఒప్పుకుంటున్నారా? చెప్పండి పెద్దనాన్న, మీరు కేదార్ అన్నయ్యని కొడుగ్గా ఒప్పుకుంటున్నారు కదా? లేదమ్మా, ఒప్పుకోను 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 ఒప్పుకోలేను 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 ఒప్పుకోలేను. అద్ది అందరికీ మావయ్య గారి సమాధానం అర్థమైందనుకుంటా. ఇప్పుడు కేదార్కి ఈ ఇంటికి సంబంధం లేదు కాబట్టి, వీళ్ళు ఇంట్లో మనుషులు కాదు కాబట్టి, వీళ్ళు ఫంక్షన్లో మనతో పాటు సమానంగా తిరిగే హక్కు లేదు. కాబట్టమ్మే, నీకు పనోళ్లకు తెచ్చినప్పుడు సాదా చీరలేవో తెచ్చిస్తానులే. ఓ ఇంకా నిలబడ్డారేంట్రా? వెళ్ళండి. యువరాజ్ 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 నీ నిర్ణయం నువ్వు చెప్పేశావు కాబట్టి ఇప్పుడు నా నిర్ణయం చెప్తానన్నయ్య. నేను కేదార్ని దత్తత తీసుకుందాం. కేదార్ని దత్తత తీసుకుందాం. కేదార్ని దత్తత తీసుకుందాం. కేదార్ని దత్తత తీసుకుందాం. ఏం మాట్లాడుతా ఉండవు మరిది? నీకేమన్నా పిచ్చి పట్టుండదా? లేదు దినా, పట్టిన పిచ్చి వదిలిపోతుంది. కేదారి ఇంటి బిడ్డే అని ఇక్కడ ఉండే అందరికీ తెలుసు. అయినా కూడా మనలో ఒకరిని మనతో ఉండనివ్వకుండా ఇలా అవమానిస్తుంటే నిన్ను చూస్తూ ఊరుకోలేను. వీడు ఈ ఇంటి బిడ్డ, వీడు ఈ ఇంటి బిడ్డ. మా రక్తం, మా రక్తం, మా రక్తం, మా రక్తం, మా రక్తం, మా రక్తం. అలా వీడు అనుకున్నాడు కాబట్టే ఎన్నోసార్లు ఈ కుటుంబం కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డాడు. జగదాత్రి ఇంటి పెద్ద కోడలు అనుకుంది కాబట్టే ప్రతిసారి ఈ కుటుంబానికి అండగా నిలబడింది.